ఒక టైంలో ప్రభగారు మీకు తెలుసు అసలు వెయిట్ లాస్ క్లినిక్స్ అంటూ ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే వీధికి ఒకటొచ్చేస్తుంది. పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్‌లు పెట్టి 20 కిలోలు తగ్గించేస్తాం అది ఇది అంటున్నారు. ఒక వెయిట్ లాస్ క్లినిక్‌కి వాట్ డు యూ హావ్ టు లుక్ ఫర్ టు చూస్ కరెక్ట్ వెయిట్ లాస్ క్లినిక్? ఇప్పుడుండే వాళ్ళు అనుకునేది ఇంటీరియర్ బాగుంటే చాలనుకుంటున్నారు. లోపల మెషినరీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అనుకునేది లేదు. మేబీ ఒక ఎఫ్‌డిఎస్ పెట్టుకుంటున్నారు. ఒక ఈఎంఎస్ మెషిన్ పెట్టుకుంటున్నారు. దాంట్లోనే అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్, మళ్ళీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్. అలా కాకుండా వాళ్ళొచ్చి ఎలా మిమ్మల్నొచ్చి డయాగ్నోసిస్ చేస్తున్నారు? కరెక్ట్‌గా డయాగ్నోసిస్ చేస్తున్నారా? డాక్టర్స్ ఉండి చేస్తున్నారా? హ్మ్. మీ దీనికి మీ హైట్‌కి, మీ వెయిట్ ఎంతుండాలి? సో, కొంతమందికి ఇప్పుడొచ్చి నాకు యాక్చువల్‌గా నా హైట్‌కొచ్చి నేను ఒక 53-55 ఉండాలి. హ్మ్. అయితే నేను 55 ఉండడానికి నాకు నచ్చదు. బికాజ్ నేను ఇంకొక 6, 7 కేజెస్ ఇంకా నేను వెయిట్ లాస్ జర్నీలోనే ఉండాను. ఇంకొక 7 కేజెస్ తగ్గాలనుకుంటున్నాను. అంతే చాలు. సో, దానికి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ హైట్‌కి, వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు ఎంత కావాలి అనేది సైంటిఫిక్‌గా డిజైన్ జేసి వాళ్ళకని సెపరేట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. సో, వాళ్ళకొచ్చి ఒకే ఇదిగా అందరూ యూనిఫార్మ్‌గా ఉండం. సో, ఆ క్లినిక్స్‌లో అయన్నీ ఉన్నాయని తెలుసుకునేది బెటర్. సేఫ్‌గా తగ్గడం ఎంతవరకు తగ్గొచ్చంటారు అకార్డింగ్ టు అంటే రూల్స్? రూల్స్ అంటే మెడికల్ సైడ్ అంటే 3 కేజెస్. 3 కేజీస్ ఆ! పర్ మంత్ కంటే తగ్గకూడదు. అంతకంటే ఎక్కువ తగ్గితే ర్యాపిడ్‌గా ర్యాపిడ్‌గా తగ్గితే మీకొచ్చి మజిల్స్ వచ్చి అట్రాఫీ అయిపోతది. మజిల్స్ అట్రాఫీ అయిపోయిందంటే అన్నీనే మీకు సాగ్ అయిపోతది. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తదన్నమాట. సో, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దాన్ని డీల్ చేయటం చాలా కష్టం.